ముంబైకి చాలా దూరంలో ఇలా ఒక అడవి ప్రాంతం అన్నమాట. ఇదంతా కూడా ఇలా అడవి ప్రాంతంలో ఇక్కడ ఇలా రిసార్ట్ ఉంది. ఇలా రిసార్ట్ ఉంది. ఈ రిసార్ట్ పేరు ఏంటంటే అదిగో మౌంటేరియా విలేజ్ బ్యాక్ టు యువర్ రూట్స్. అంటే మొత్తం అంతా కూడా పూర్వం ఎలా అయితే విలేజ్లు ఉండేయో ఆ విలేజ్లో ఎలాంటి వస్తువులు ఎలాగా ఉంటుందో అవన్నీ కూడా ఈ లోన ఉంటుంటాయి. బహుశా ఇలా చాలా వర్షం పడుతుంది విపరీతంగా. ఈ వర్షం వల్ల మరి నేను ఎన్ని చూడగలను ఏంటో తెలియదు, కానీ చూస్తాను. వీలైనంత వరకు నేను చూస్తాను, మీకు చూపించడానికి ప్రయత్నిస్తాను. ఇది ఇక్కడికి ఇలా ఈ రిసార్ట్స్కి ఇలా బస్సులు కట్టుకొని బస్సులు బుక్ చేసుకొని వచ్చేస్తూ ఉంటుంటారు. ఇలాగా కార్లు ఇలా రకరకాల వెహికల్స్ అన్నీ కూడా అక్కడ పార్కింగ్ ప్లేస్లో ఉన్నాయి. ఇదైతే లోన్ ఇలా ఉంది మొత్తం అంతా కూడా. కొంతమంది అయితే ఉదయం వచ్చి ఆ రోజంతా ఉండి ఆ నెక్స్ట్ డే లేకపోతే వాళ్ళని వీళ్ళని బట్టి వాళ్ళకి ఇంకా సెలవులు గట్రా ఏమన్నా ఉంటే ఒక 2-3 రోజులు కూడా ఉండి ఇక్కడ అంతా చూసి ఎంజాయ్ చేసి వెళ్తూ ఉంటుంటారు. వర్షమైనా సరే జనాలు ఎవరు తగ్గేదేలే అంటూ వీకెండ్స్లో మహారాష్ట్ర ముంబై ఏరియాలో వీకెండ్స్లో అందరూ కూడా ఇలాగా ఈ రిసార్ట్కి వస్తూ ఉంటారు. వచ్చి ఫ్రెండ్స్ ఫ్యామిలీ ఇలా వచ్చి వారి యొక్క సమయాన్ని ఇక్కడ హాలిడేస్ని గడిపి వెళ్తూ ఉంటుంటారు. ఇలా ఇక్కడికి వచ్చిన వెంటనే ఇలా ఉంది. ఇలా ఇక్కడంతా కూడా వచ్చి ఇక్కడ ఎంక్వైరీ చేసుకోవాలి. అంతా కూడా రూమ్స్ మొత్తం అంతా కూడా అన్నీ కూడాను ఇలా ఇక్కడ చూసారా వాటర్లో ఇలా ఇదొక మసాజ్ ఫిషెస్ తోటి కాళ్ళు ఇలా పెడితే ఫిషెస్ అన్నీ కూడా ఇలా మసాజ్ చేస్తాయి. దానికి 100 రూపీస్. ఇక్కడ ఈ కాళ్ళు కోసం చూసారా ఇదంతా ఇలా అంతా కూడా రిలాక్సేషన్ కోసం అంతా కూడా అన్నీ కూడా ఉన్నాయి. ఇలా బోటింగ్ కూడా ఉంది, సైక్లింగ్ ఉంది, అంతా ఉంది. గోడలు ఎలా ఉంటూ ఉండేవి, ఇలా గోడల మీద ఈ నిర్మా పాప బొమ్మ అలా ఉంటూ ఉండేది. పూర్వం ఇలా వంటగదులు అనేవి ఈ విధంగా ఉంటూ ఉండేవి. అలా చేటలు అవి కూడా అలాగా ఒక మేకు కొట్టి మేకు తగిలించేవారు. ఆడవారు ఇలా చక్కగా కూర్చొని వంట చేసుకునేవారు. అది కట్టెల పొయ్యి కానీ లేకపోతే బొగ్గుల పొయ్యి కానీ చక్కగా కూర్చొని అన్నీ వారికి కావాల్సిన గుబ్బురాయ అన్నీ కూడా దగ్గర పెట్టుకునేవారు. అన్నీ పెట్టుకుని అప్పటికప్పుడు అన్నీ చేసుకొని కూర్చొని వంట చేసుకున్నారు. ఇప్పుడు మనకు గ్యాస్ స్టవ్లు వచ్చి అసలు కూర్చొని వంట చేయడానికి కాళ్ళు పీకులు వస్తున్నాయి నిలబడి వంట చేస్తూ ఉంటే కదా. ఇంకా ఏంటంటే చూసారా అలా బయట వంట చేసుకొని అలా పిల్లలకి అక్కడ కూర్చోబెట్టి అలా తినిపించి అన్నీ చేసేవారు. అయినా సరే అప్పుడు ఆ టైంలో అందరూ కూడా చాలా హెల్తీగానే ఉండేవారు. చూసారా ఎంత బాగా కలిసిమెలిసి అందరూ కూడా ఇలాగ అత్త కోడలు పిల్లలు అందరూ కూడా కలిసిమెలిసి ఆ పల్లెటూరు వాతావరణం అదొక చాలా హ్యాపీగా ఉండేది. ఆనాటి రోజులు వేరు. ఆనాడు ఫోన్లు అవి లేని సమయంలో ఇలా ఆడవాళ్ళు భర్త అక్కడ కూర్చొని ఉంటే ఆయనతో కబుర్లు చెప్తూ ఇలా ఇక్కడ తిరగలి అంటారు దాన్ని. తిరగలతో పిండి తయారు చేస్తారనమాట. అలా పిండి తయారు చేస్తూ కబుర్లు ఆడుకుంటూ కూర్చుండేవారు. ఇప్పుడు ఇటువంటి సీన్స్ మనకి ఎక్కడా కనబడవు. ఎందుకంటే ఇంట్లో ప్రతి ఒక్కరికి కూడా ఒక ఫోన్ ఉంటుంది. చిన్నపిల్లల దగ్గర నుంచి భర్తకి భార్యకి అందరికీ ఎవరి ఫోన్లో వాళ్ళు ఉంటారు. ఇలా కూర్చొని కబుర్లు చెప్పుకోవడం అనేది జరగట్లేదు. పూర్వము ఇలాగలు ఉండేయని చెప్పేసి ఆ నేల బావుల నుండి నీళ్లు తోడుకొని స్త్రీలు అలా ఇంటికి తీసుకొని వెళ్తుండేవారు అన్నట్లుగా ఆ గుర్తుగా ఇది వేయడం జరిగింది. ఇలా నాడు ఇలా
చెట్ల కింద ఆరు బయట మంచాలు వేసుకొని అందరూ కూడా కబుర్లు చెప్తూ కథలు చెప్పుకుంటూ పడుకుండేవారనే తండ్రి గుర్తుగా ఈ విధంగా వేయడం జరిగింది. ఆనాటి మోడల్ ఇటువంటి స్కూటరు, అలా చక్రం, అలా ఎడ్ల బళ్ళు. ఇక్కడ చూసారా ఒక రాతిని అలా స్త్రీ బొట్టు కూడా పెట్టారు చూడండి. ఆమెలాగా స్త్రీలాగా చెక్కి ఆమె నెత్తి మీద ఒక 2 బింది మీద బింది పెట్టుకొని వస్తున్నట్టుగా ఎలా చెక్కారో ఇక్కడ. పూర్వం చూసారా ఈ మంచాలు చూసారా, ఇవి నులక మంచాలు. దగ్గర నుంచి చూస్తే చూసారా, ఇవి నులక అంటారు. నులక మంచాలు ఇలా ఉండేవి పూర్వం. ఇలా పెద్ద పెద్ద జాడీలు ఉండేవి. వాటిలో ధాన్యాలు అలా అన్నీ కూడా పప్పులవి నిల్వ ఉంచుకుంటూ ఉండేవారు. ఇప్పుడైతే మన స్విచ్లు ప్లగ్లు అవి మనకి వేరేలాగా ఉన్నాయి, కానీ స్విచ్లు ఇగో అప్పుడు పూర్వం ఇలాంటి స్విచ్లు ఉండేవి. ఇలాగ లైట్ వేయాలన్నా ఆపాలన్నా ఇలా 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 స్విచ్లు ఇలా ఉంటూ ఉండేవి. అప్పుడు ఇవన్నీ కూడా ఇప్పుడు పిల్లలకైతే ఎవరికి తెలియదు కదా. నాకు తెలుసు, నా టైంలో ఉండేది ఇలా ఉంటూ ఉండే అప్పట్లో పూర్వం. ఇక్కడ ఈ రిసార్ట్లో ఇవన్నీ కూడా అంటే పాతకాలం విలేజ్ టైపులో పెట్టడం అనేది, ఇక్కడ విలేజ్కి సంబంధించిన వస్తువులన్నీ పూర్వం వాడే వస్తువులన్నీ కూడా ఉన్నాయి. ఓల్డ్ టీవీ ఒకప్పుడు అంటే ఒక 40 ఇయర్స్ 30-40 ఇయర్స్ బ్యాక్ టీవీలు అనేవి ఇలాంటి టీవీలు ఉంటుంటాయి. అలాంటి టీవీలు ఉంటూ ఇంట్లోనే ఇలాంటి ఫ్లవర్ వేజులు చిన్నవి కొని పెట్టుకునేవాళ్ళం. అలాగే పూర్వం ఇల్లు ఇలాగా ఉంటే ఇలా గూడులు ఉంటే అందరూ అక్కడ అద్దం పెట్టుకుని చిన్న అద్దాలు పెట్టుకుని చూసుకుంటూ ఉండేవాళ్ళం. అలా ఉండేది. అగో చూసారా, తలుపులకి అప్పుడు ఇలాంటి డిజైన్స్ ఉండేవి. అలాగే ఇంటికి మీదన అలాగా ఆ చిన్న గూడుల్లాగా పెట్టుకుంటూ అక్కడ దీపాలు అవి పెట్టుకుంటూ ఉండేవాళ్ళం చిన్నప్పుడు. అది నాకు తెలుసు. అలాగే రేడియో, ఇలాంటి రేడియో కూడా నాకు తెలుసు. ఇలాంటి రేడియో ఉండడం చాలా గొప్ప విషయం అప్పట్లో. ఒక రేడియో ఇంట్లో ఉండడమే చాలా గొప్ప. అందరూ ఇంత పెద్ద రేడియో ఉంటే ఇంకా గొప్ప అనమాట. ఇలాంటి పెట్లు ఉండేవి. ఇప్పుడులా బీరువాలు అవి కాకుండా ఇలాంటి పెట్లు ఉంటే, ఇటువంటి పెట్టుల్లో మన పూర్వం సినిమాల్లో కూడా చూస్తాం. మా రాజుల కాలంలో కూడా ఇలాంటి పెట్లు ఉంటే ఆ పెట్లలోని నగలు అన్నీ దాచుకోవడం అన్నీ కూడా మనం చూస్తూ ఉంటుంటాము. ఇవన్నీ కూడా పాతకాలంకి సంబంధించినవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి.